హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మందీపు కిచెన్. ఈరోజు మనం చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీటినే తెలంగాణలో అయితే గారెలు అని కూడా అంటారు. చెక్కల్ని ఈ వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే క్రిస్పీగాను కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. అలానే మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక మిక్సీ జార్లో 4-5 పచ్చిమిరపకాయలు, 2 ఆనియన్, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్య పిండి మనకి వీలైనంత మెత్తగా ఉంటే చెక్కలు చక్కగా వస్తాయి. దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 1/2 కప్పు పచ్చిశనగపప్పుని ఈ విధంగా గంట సేపు నానబెట్టుకొని నీళ్ళు లేకుండా పిండిలో యాడ్ చేసుకోవాలి. దీనిలోనే ముందుగా మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కానీ నెయ్యిని కానీ ఈ విధంగా వేడి చేసుకొని వేడివేడిగా ఉన్నదాన్ని పిండిలో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేడి నూనెను యాడ్ చేసుకున్నప్పుడు చెక్కలు మనకి క్రిస్పీగా వస్తాయి. దాంతోపాటుగా చక్కగా పొంగుతాయి కూడా. ఇవన్నీ పిండికి బాగా పట్టే విధంగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా కరివేపాకుని ఈ విధంగా తుంపుకొని యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీరను కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేయడం వలన గారెలు టేస్టీగా ఉంటాయి. పిండిని వీలైనంత బాగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి ముద్ద ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొద్దిగా గట్టిగా ఉండే విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. పిండి లూజ్గా అయిపోతే చెక్కలు మనకి మెత్తగా వచ్చేస్తాయి, క్రిస్పీగా అస్సలు రావు. పిండిని కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పిండి ఆరిపోకుండా ఉండడానికి పైన మూత కానీ ఏదైనా క్లాత్ కానీ కప్పి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చెక్కలు ప్రిపేర్ చేసుకునే మిషన్ తీసుకొని దీన్నే పూరీ ప్రెస్ అని కూడా అంటారు. దీనిలో ఒక పాలిథిన్ కవర్ పెట్టుకొని ఆ కవర్కి పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్ని పెట్టి పైన ఇంకొక కవర్ పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. వీలైనంత పల్చగా ప్రెస్ చేసుకోవాలి. మనము శనగపప్పుని యాడ్ చేసాం కాబట్టి శనగపప్పు ఎంత మందంగా అయితే ఉంటుందో గారెలు కూడా అంతే మందంగా వస్తాయి. ఓన్లీ నువ్వుల్ని యాడ్ చేసినప్పుడు మాత్రమే పల్చగా వస్తాయి. ఈ విధంగా యాడ్ చేసుకున్న వాటన్నిటిని కాటన్ క్లాత్ పైకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒకదాని తర్వాత ఒకటి చెక్కలను యాడ్ చేసుకోవాలి. మనము ఎక్కువ క్వాంటిటీ చెక్కలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు 2 ఉండి చేసుకుంటే చాలా బెస్ట్. అలానే చెక్కల్ని ఆరిపోకుండా చూసుకోవాలి. ఆరిపోతే అవి ఆయిల్లో వేసినప్పుడు పొంగకుండా గట్టిగా అయిపోతాయి. చెక్కల్ని ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి క్వాంటిటీ ఇక్కడ కప్స్ రూపంలో చెప్పాను. డిస్క్రిప్షన్ బాక్స్లో కేజీకి ఎంత అనేది క్లియర్గా రాసి పెడతాను, చూడండి. ఈ విధంగా క్రిస్పీగా క్రంచీగా ఉండే చెక్కలు రెడీ అయిపోయాయి. వీటిని ఫెస్టివల్స్ కానీ స్నాక్స్ టైంకి కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో మాకు తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.